15వ అధ్యాయం అపోస్తల కార్యములు 15వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు సహోదరుల ముఖ్యులైన బర్సబ అను మారుపేరు గల యూదాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంత్యోకయకు పంపుట యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికి తోచెను. దయగల దేవా, మీ ఘనమైన నామమును బట్టి స్తోత్రములు. ఇంతవరకు మీ దాసును నిలిపి చీకటిలో ఉన్న మా జీవితాలు వెలుగుమయంగా చేసి పరిశుద్ధత ఆ ప్రకాశము కలిగి పాపము లేనివారుగా మీ కొరకు ఫలించులాగున తండ్రి, మీ దృష్టిలో యోగ్యులముగా ఉండులాగున మీ కృపను అనుగ్రహించమని, వాక్యం అందించిన మీ దాసును బలపరచమని, రాబో దినాల్లో మరి ఎక్కువగా ఉపయోగించమని, మరొకటి నిలబడి ఉండగా మీ ఆత్మతో నింపి మాతో మీరు మాట్లాడమని వాక్యమైన యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ మధ్యాహ్నం వాక్యం చెప్పాలన్నా వాక్యం వినాలన్నా కష్టంగా ఉంటుంది. మనకు కావాల్సిన అనుకూలమైనటువంటి ఫ్యాన్లు, కూలర్స్ ఏర్పాటు చేశారు స్థానిక సంఘం. ఎందుకోసమంటే చక్కగా నిద్రపోవడానికి. నిద్ర ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఒకవేళ మీకు నిద్ర వస్తే నిద్రపోండి, తప్పు లేదు. అయితే షరతు ఒకటే, నిద్రపోయే వాళ్ళు లేచి నిలబడి నిద్రపోవాలి. అట్లయితే మీరు నిద్రపోవచ్చు. మంచిది. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో సిద్ధాంతపరమైన సమస్య అంత్యోకయ సంఘములో ఏర్పడింది. సున్నతి ప్రాముఖ్యమని కొంతమంది బోధించి వారి బోధ చేత కలవరపరిచారు, మనసులను చెరిపారు. అసమాధానం ఏర్పడింది. కలవరం వల్ల అపవిత్రత ఏర్పడింది. అన్యజనుల నుండి దేవుని వైపు తిరిగినటువంటి వారిని మీరు కష్టపెట్టొద్దు అని అక్కడున్నటువంటి పెద్దలు రాసి పంపించారు. సున్నతి విషయంలో వారిని ఏ రకంగా ఒత్తిడి చేయొద్దు, కొన్నిటి మాత్రమే 28, 29లో చెప్పాడు. ఒకటి, విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వం, వీటిని విసర్జించాలి. వీటిని తప్ప మరి ఎక్కువైనటువంటి ఏ భారం వారి మీద మోపకూడదు అని అపోస్తలులు ఉత్తరం రాసి పంపిస్తూ ఉన్నారు. పౌలు, బర్నబాలు సమస్యను యెరూషలేము సంఘములో ఉన్న అపోస్తలుల యొద్దకు తీసుకుని వెళ్ళారు. అపోస్తలులు వారు ఏం చేశారంటే ఆ సమస్యను పరిష్కరించడానికి ఇద్దరిని పంపిస్తున్నారు. 22వ వచనం. అప్పుడు సహోదరుల ముఖ్యులైన బర్సబ అను మారుపేరు గల యూదాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంత్యోకయకు పంపుట యుక్తమని అపోస్తలులకు పెద్దలకును సంఘమంతటికి తోచింది. వారిని పంపిస్తూ ఉన్నారు. అంతవరకు యూదా ఎవరు, శీల ఎవరు సంఘములో వారికి తెలుసు తప్ప మిగతా వారికి తెలియదు. అవకాశం వచ్చేంత వరకు యూదా, శీల సంఘములో ఉన్నారు. అవకాశం రాగా ఆ అవకాశాన్ని వారు సద్వినియోగము చేసుకున్నారు. విశ్వాస జీవితంలో ఎప్పుడైనా సరే మనకు అవకాశం వచ్చేంత వరకు మనము స్థానిక సంఘములో ఉండాలి. అవకాశం రాగానే ఆ యొక్క అవకాశాన్ని నీవు నేను సద్వినియోగం చేసుకోవాలి. అంతవరకు వారు ముందుకు వచ్చిన వారు కాదు. ఇంతకాలం సంఘములో ఉన్నాం, మమ్మల్ని గుర్తించండి, మా యొక్క విలువను గుర్తించండి, మేము ఇంతవరకు సభ్యులుగానే ఉన్నాం, మాకొక్క అవకాశం కూడా లేదే అని అడిగిన వారు కానే కాదు. అవకాశం కొరకై వారు స్థానిక సంఘములో ముందుకు సాగుతూ ఉండగా ప్రభువే వారికి అవకాశాన్ని కల్పించాడు. అవకాశం వచ్చేంత వరకు మౌనంగా ఉన్నారు. అవకాశం రాగా ఆ అవకాశాన్ని వారు సద్వినియోగము చేసుకున్నారు. కాబట్టి ఇది కూడా ముఖ్యమైన విషయమే. అవకాశం వచ్చేంత వరకు కనిపెట్టుకొని ఉండాలి. అవకాశం రాగా
ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పాట పాడాలని కోరడం కాదు, అవకాశం వచ్చేంత వరకు ఆగాలి. వాక్యం చెప్పాలన్న ఆ తృష్ణ, ఆ యొక్క దావాద్రి ఉండకూడదు. ఆ అవకాశం ప్రభు ఇస్తాడు. మిగతా పరిచర్యలో, దేవుని పనిలో నిమగ్నమై ఉంటే చాలు. ఒకానొక సమయమున దేవుడు ఆ వ్యక్తిని వెలుగులోనికి తీసుకొని వస్తాడు. వెలుగులోనికి తెచ్చేంత వరకు మనము ఉన్న స్థానిక సంఘంలో కనిపెట్టుకొని ఉండాలి. నాకెప్పుడు అవకాశం ఇస్తారు, నాకెప్పుడు ఈ అవకాశం దొరుకుతుంది అని కోరుకోవడం అనేది విశ్వాస యొక్క విధానం కాదు. రాజారావుంకుల విషయమై తిమ్మసముద్రలో మనకందరికీ ఒక విషయం తెలుసు. పుస్తకంలో కూడా సాక్ష్యంలో రాశారు, ఉన్నదే రాశారు. వారు పోటీ లేని పరిచర్య వారు ఎన్నుకున్నారని. పోటీ లేని పరిచర్య అంటే చాపలేసినప్పుడు ఎవరు పోటీకి రారు, మైకి పెడితే ఎవరు పోటీకి రారు, పత్రికలు పంచితే ఎవరు పోటీకి రారు, బరకాలేస్తే ఎవరు పోటీకి రారు, ఏదైనా వడ్డిస్తే ఎవరు పోటీకి రారు. కానీ పోటీ లేని పరిచర్య దేవుని దాసులు వారు ఎన్నుకున్నారు. ఆ పరిచర్య చేసి మందిరము శుభ్రపరిచి పట్టలేసి ఇంటికి వెళ్ళి అందరికంటే ముందుగా తయారై వచ్చి వారు కూర్చునేవారట. అది పోటీ లేని పరిచర్య. మనమందరం కూడా పోటీకి వచ్చే పరిచర్య. ఆ బ్రదరైనా నడిపించేది, మాకెప్పుడు అవకాశం. వారైనా వాక్యం చెప్పేది, మాకెప్పుడు అవకాశం. వారైనా పాట పాడేది, మాకెప్పుడు అవకాశం. వారైనా నిలబడేది, మాకెప్పుడు అవకాశం. దీనికి ప్రతి దానికి మనం పోటీ ఉన్నది. పోటీ లేని యొక్క పరిచర్య. ఎప్పుడైతే యూదా, శీల కనబడకుండా ఉన్నారో దేవుడు కనబడేటట్టుగా చేశాడు. కనబడకుండా మనం చేసిన పరిచర్య దేవుడు కనబడేటట్టుగా ఆయన చేస్తాడు. అలాగైతే ఏలియా, నువ్వు కేరీతు వాగి దగ్గర దాగి ఉండు, కర్మేలు పర్వతం మీద నువ్వు కనబడతావు. ఇక్కడ దాగితే అక్కడ నీవు కనబడతావు, ఇక్కడ దాగకపోతే అక్కడ నీవు కనబడలేవు. పరిచర్యలో, పనిలో దాగి ఉండే విధానం. అలాగైతే దాగిన లక్షణం ప్రాముఖ్యమైనది. ఉదాహరణకు ఒక వచనాన్ని చూద్దాం. నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే యెహోషువ విషయమై తాను ఏ విధంగా పరిచర్యలో తాను ముందుకు సాగాడో ఆ విషయాన్ని పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 33వ అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండం 33:11. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెములోనికి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువ అను యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. వెలుపలికి రాలేదంటే దాగి ఉన్నాడు, కనబడకుండా ఉన్నాడు యెహోషువ. కనబడకుండా ఉన్న యెహోషువను దేవుడు కనబడేటట్టుగా చేశాడు. అందుకే అంటున్నాడు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లను, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు. నువ్వు గుడారంలో ఉన్నావు, నువ్వు దాగి ఉన్నావు, కనబడకుండా ఉన్నావు. యెహోషువ యొక్క పరిచర్య కనబడకుండా పరిచర్య జరిగించాడు. దాగి పరిచర్య చేశాడు, గుప్తంగా పరిచర్య చేశాడు. ఎవరికి కనబడినవాడు కాదు. దెర్ ఈజ్ నో ఎక్స్పోజింగ్. ఏ రకమైనటువంటి తను తానుగా కనబరుచుకున్నవాడు కానే కాదు. కానీ ఈ రోజున నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేస్తాను. యెహోషువ, నువ్వు ఇంతవరకు దాగి ఉన్నావు, నేను వారందరి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేస్తాను. 4వ అధ్యాయం 14వ వచనం. యెహోషువ గ్రంథం 4:14. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలులందరి ఎదుట యెహోషువను గొప్ప చేశారు. గనుక వారు మోషేను గౌరవపరిచినట్లు అతని బ్రతుకు దినములన్నిటిని అతని ఆయన గొప్ప చేస్తే గౌరవం ఉన్నది. మనల్ని మనం గొప్ప చేసుకుంటే మనకు గౌరవము లేదు. కొన్నిసార్లు నన్ను నేను గొప్ప చేసుకోవడం, నా యొక్క పీఠాన్ని ఎత్తు చేసుకోవడం, నన్ను నేను కనబరుచుకున్నట్లయితే దానివల్ల ఉపయోగము లేదు. యూదా, శీల కనబడకుండా చేశారు.
స్థానిక సంఘములో ఉన్నారు, సహవాసంలో ఉన్నారు, రొట్టె విరిచే కూడికలో ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు, వాక్య ధ్యానములో ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిని వారు అనుభవించారు, ఆస్వాదించారు. దేవుని యొక్క సన్నిధి రమ్యతను వారు ఎరిగినటువంటి వారు. ఒకానొక దినమున అవకాశం వచ్చింది. రాగానే ఆ 12 మంది శిష్యులు, అపోస్తలులు కూర్చొని అన్నారు, ఈ సమస్యను పరిష్కరించడానికి ఎవరిని పంపాలి అంటే ఇద్దరి పేరు వచ్చింది. ఆ ఇద్దరి గురించి చెప్తున్నాడు. పరిశుద్ధాత్ముడు ఏమని రాశాడంటే 15:2, అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ అనుమారు పేరు గల యూదాను శీల అని అన్నాడు. వారు ఎవరు అంటే సహోదరులలో ముఖ్యులు. వారు సంఘ పెద్దల్లో ముఖ్యులు కాదు, వారు పరిచారకుల్లో ముఖ్యులు కాదు, వారు సువార్థికుల్లో ముఖ్యులు కాదు. వారు ఎవరంటే సహోదరులలో ముఖ్యులు. సహోదరులో ముఖ్యులు, చీఫ్ మ్యాన్ అమాంగ్ ద బ్రదర్ అన్నాడు. వారు సహోదరుల ముఖ్యులుగా వారు ఉన్నారు. వారు దేన్ని బట్టి ముఖ్యులు? ధనాన్ని బట్టా, పలుకుబడిని బట్టా, ఆస్తిని బట్టా, అంతస్తును బట్టా, హోదాను బట్టా, స్థితిగతులను బట్టా, ఘనతను బట్టా, వారికున్న కుటుంబ యొక్క నేపథ్యాన్ని బట్టా కానే కాదు. వారు ఎందులో ముఖ్యులు? ఆత్మ సంబంధముగా ఎవరు ముఖ్యులై ఉన్నారు? ముఖ్యులు ఎవరు? ఈ మధ్యాహ్న సమయంలో స్థానిక సంఘములో నీవు నేను ముఖ్యంగా ఉండాలి అంటే, ముఖ్యులుగా ఉండాలి అంటే మనకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి? ఎవడు ముఖ్యుడు? ఒక 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అందుకే ఎవడు ముఖ్యుడు? ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 13వ వచనం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 13వ వచనం. జ్ఞాన వివేకములు కలిగి మీ గోత్రముల్లో ప్రసిద్ధి చెందిన మనుషులను ఏర్పరచుకొనడి, వారిని మీ మీద నియమించదరని మీతో చెప్పగా 15వ వచనం. కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములోని ముఖ్యులను పిలిపించుకొని అని అన్నాడు. ఎవరు ముఖ్యులు అంటే జ్ఞాన వివేకములు కలిగిన వాడు ముఖ్యుడు, బుద్ధి కలిగిన వాడు ముఖ్యుడు, జ్ఞానం కలిగిన వాడు ముఖ్యుడు. స్థానిక సంఘాల్లో ఎవరు ముఖ్యులు అంటే ఆత్మ సంబంధమైన వివేకము కలిగిన వారు ముఖ్యులు. మనం ఉద్యోగం ఉంటే ముఖ్యులమంటాం. ఒకవేళ ఇంజనీర్ అయితే, డాక్టర్ అయితే, ఆస్తిపరుడైతే చాలా ముఖ్యమైన వాడండి అని అంటాం. విద్య లేని వాడైతే, తక్కువ స్థితిలో ఉన్నవాడైతే బ్రదర్ ఏమీ లేదండి అని అంటాం. కానీ స్థానిక సంఘములు ఎవరు ముఖ్యులంటే వివేకము కలిగిన వారు ముఖ్యులు, జ్ఞానము కలిగిన వారు ముఖ్యులు, బుద్ధి కలిగిన వారు ముఖ్యులు, ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన కలిగి ఏర్పడినటువంటి సమస్యను పరిష్కరించేవాడే ముఖ్యుడు. వివేకము కలిగిన వాడు ముఖ్యుడు. వివేకము కలిగిన వాడు ఎటువంటి వాడు, ఏ విధంగా ఉంటాడు అని అంటే, ఎప్పుడైనా చూడండి, సామెతల గ్రంథంలో ఎక్కువగా రాయబడి ఉన్నది 11వ అధ్యాయం 12వ వచనం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుదాం. 2వ వరుస, వివేకి అయిన వాడు మౌనముగా ఉండునన్నాడు. అంటే వివేకము కలిగిన వాడు చీటికి మాటికి మాట్లాడేవాడు కాదు, లేకపోతే అనవసరంగా అన్నెసెసరీగా కాని విధంగా తాను మాట్లాడేవాడు కానే కాదు. వివేకము కలిగిన వాడు అవసరత వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతాడు, అక్కర ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడతాడు. వివేకి అయిన వాడు ఎలా ఉంటాడంటే మౌనంగా ఉంటాడు. నాకు వివేకం ఉంది, నాకు జ్ఞానం ఉంది, నాకు బుద్ధి ఉంది అని కూర్చొని ఎగురుతూ ఉండలేడు. ఆయన వివేకం కలిగిన వాడు మౌనంగా ఉంటాడు అని అన్నాడు. 12వ అధ్యాయం 16వ వచనం. 12వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడే 2వ వరుస అన్నాడు, వివేకి నిందను వెల్లడిపరచక ఊరకుండునన్నాడు. వివేకి అట నిందించాడు, ఒక నింద ఎత్తి చూపించాడు. యూదా శీలను ఎందుకు పంపించారంటే వారు వివేకంగా ఉన్నారు. స్థానిక సంఘములో వారు నిందించేవారు కాదు. బ్రదర్ మీరు తప్పు చేశారు, సిస్టర్ మీరు తప్పు చేశారు, మీ పిల్లలు ఆలస్యంగా వచ్చారు,
బ్రదర్ మీరు ఆలస్యంగా వచ్చారు, మీరు ఇలా ఉన్నారు. కొంతమంది చూడండి సంఘాల్లో ఎప్పుడు చూసినా ఇదే, మీరు ఇలా ఉన్నారు, వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు అని అంటారే కానీ వారిలో ఉన్న ఆ బలహీనతను వారు సరిదిద్దుకోరు. ఆ వివేకి లేకపోతే వివేకము కలిగిన వాడు నిందించాడు, లేకపోతే ఇతరుల లోపాలు ఎత్తి చూపించాడు. ఇక్కడ అంత్యోకయకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఏమండి, అంత్యోకయ సంఘస్థులారా, మీకు కొద్దిగా బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? ఎవరు పడితే వాళ్ళు వాక్యం చెప్తే వినేదా, ఇదేనా అని అన్నవారు కాదు, వారు నిందించేవారు కానే కాదు. వారు ఏం చేస్తున్నారు? పొలైట్గా సాత్వికముతో వారి మధ్య ఉన్న సమస్యను వారు పరిష్కరిస్తున్నారు. వివేకము కలిగిన వాడు ఇతరులను నిందించడు, బ్లేమ్ చేయడు, ఇతరుల మీద నేరారోపణ చూపించడు. వివేకము కలిగిన వాడు మౌనంగా ఉంటాడు. 15వ అధ్యాయం 21వ వచనం, 15:22 వచనం, వివేకము గలవాడు చక్కగా ప్రవర్తించునన్నాడు. వివేకము కలిగిన వాడు చక్కగా ప్రవర్తిస్తాడు. ఒక వైజ్నెస్ అనేది ఉంది. ఒక చక్కగా ప్రవర్తిస్తాడు తన మాటల్లో కానీ తన విధానాల్లో కానీ. యూదా శీల ఇక్కడికి వచ్చిన తర్వాత అంత్యోకయకు వచ్చి వారు ఒక చక్కగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎలా పడితే అలా ప్రవర్తించిన వారు కాదు, ఎలా పడితే అలా మాట్లాడిన వారు కాదు. మరి వీరు ఇక్కడికి వచ్చి సమస్యను ఎక్కువ చేసిన వారు కాదు, కానీ సమస్యను పరిష్కరించి వారు వెళ్ళిపోతున్నారు. వివేకి ఎప్పుడు కూడా సమస్యను ఎక్కువ చేయడు. వివేకి సమస్యను పరిష్కరిస్తాడు, చక్కగా ప్రవర్తిస్తాడు. తన మాటలు కానీ కింది వచనాల్లో తేటగా చెప్పాడు, అవి మనం ఆలోచన చేస్తాం. పెక్కు మాటల చేత, మాటలు కానీ వారి రాక కానీ వారి యొక్క వ్రాతలు కానీ వారి యొక్క విధానాలు కానీ వారి సంబోధన కానీ వారి సంభాషణ కానీ అన్నీ కూడా చక్కగా ఉంటాయి. నిజంగా వివేకి చక్కగా ప్రవర్తిస్తాడు. 17వ అధ్యాయం 27వ వచనం, మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు వివేకము గలవాడు. శాంతముగా ఉంటాడు అంటే గలిబిలిగా ఉండడు, గందరగోళంగా ఉండడు. వీరందరూ అన్నారు, ఇప్పుడు ఎవరిని పంపాలి అంటే యూదా శీలను పంపిద్దాం. వారిలో ఎంత ఆ సాఫ్ట్నెస్ ఉంది, వారంతా శాంతంగా ఉన్నారు, వారంతా కంఫర్ట్గా ఉన్నారు, వారిలో ఉన్న ఎంత ప్లెజెంట్నెస్ ఉంది, వారు ప్రశాంతంగా ఉన్నారు. ఇలాంటి వారు మాత్రమే సమస్యను పరిష్కరిస్తారు. సమస్య పరిష్కారం కావాలంటే కోపిష్టి వ్యక్తిని పంపరు, మరొక సమస్య కలిగిన వ్యక్తిని పంపరు. ఊరకొరకే ఎగిరి పడతారు చూసారా, అటువంటి వ్యక్తిని పంపరు. సమస్య పరిష్కారం కావాలంటే కోపిష్టి వ్యక్తి కాదు, వివేకము కలిగిన వ్యక్తి సమస్యను పరిష్కరిస్తాడు. అందుకే దినవృత్తాంతములు 2వ గ్రంథం 2వ అధ్యాయములో ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. హూరాము విషయమై 2వ అధ్యాయం, దినవృత్తాంతం 2వ గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం, తెలివియు వివేచన గల హూరాము అని ఒక చురుకైన పనివాని నేను నీ యొద్దకు పంపుచున్నాను అని అన్నాడు. తెలివి వివేచన కలిగిన వారు ఎటువంటి వారంటే వారు చురుకైన పనివారు, చురుకైన వాడు అని అన్నాడు. యూదా శీల ఆత్మ సంబంధమైన విషయాల్లో వీరు చురుకుగా ఉన్నారు. ప్రభు పరిచర్యన, పాటల, పరిశుద్ధతన, ఒకవేళ ఏదైనా పనిలో ముందుకు సాగాల వారు చురుకుగా ఉన్నారు. దేవుని పని పట్ల ఆలోచన కలిగిన వారు, ఒక వైజ్నెస్ కలిగిన వారు, ఒక వివేచన కలిగిన వారు, దేవుని సంఘముతో ఉన్న అటాచ్మెంట్, సంఘ సహవాసాన్ని ఎక్కువగా కలిగిన వారు ఆ సమస్యను పరిష్కరిస్తారు. ప్రభువుతో కానీ సంఘముతో కానీ సరైన సత్సంబంధము లేని వ్యక్తి సమస్యను పరిష్కరించలేడు. అతడు చురుగ్గా ఉన్నాడు. యూదా శీల చురుకైనటువంటి విధానములో వారు ముందుకు సాగుతున్నారు. ఒకటి, సమస్య పరిష్కారం కావాలి అంటే వివేకం ఉండాలి. అలాగే ఎవరు ముఖ్యులు అంటే వివేకము కలిగిన వారు ముఖ్యులు. అందుకే అతడు ఎవరి చేత వివేచించబడడు అని అన్నాడు. అతన్ని ఎవరు పాయింట్అవుట్ చేయలేరు. ఆత్మ సంబంధమైన వివేకము కలిగిన వాడు అతడు ముఖ్యుడు అని అన్నాడు. ప్రధానుడు, ముఖ్యుడు, ఒక ముఖ్యమైన వ్యక్తి అని. మనము ముఖ్యులుగా కావాలని కోరుకుంటాం, కానీ
ఆ ముఖ్యులుగా ఉండడానికి ఉండవలసిన లక్షణం కొన్నిసార్లు మనలో ఉండదు. వివేకంగా ఉండలేము, చురుకుగా ఉండలేము. మీరు ఎప్పుడైనా చూడండి, కొంతమంది వ్యక్తిగత విషయాల్లో చురుగ్గా ఉంటారు, ఆత్మ సంబంధమైన విషయాల్లో చురుకుదనము తక్కువ. మీరు ఎక్కడైనా గమనించండి, వాళ్ళు డ్యూటీలో చురుగ్గా ఉంటారు, టయానికి వెళ్తారు, కానీ మీటింగ్కి టయానికి రారు. వాళ్ళు ట్రైన్కి టయానికి వెళ్తారు, కానీ పరిచయం ఏంటంటే టయానికి రారు. అంటే ఆత్మ సంబంధమైన చురుకుదనం. కొంతమంది ఆత్మ సంబంధమైన చురుకుదనం ఉంటుంది. అందరికంటే ముందే వస్తారు, పరిచయం చేస్తారు, పని చేస్తారు, ప్రయాసపడుతూ ఉంటారు, కష్టపడుతూ ఉంటారు. వారు అన్ని రకాలుగా ఒకే రకంగా ఉంటుంది వారి యొక్క వారి సమయపాలన విధానం. వారు ఆత్మ సంబంధమైన చురుకుదనం కలిగిన వారు. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం అని చెప్పాడు. అందుకే విశ్వాస జీవితంలో ఏ విశ్వాస అయినా ఎలా ఉండాలంటే చురుగ్గా ఉండాలి. ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు ఉండకూడదు ఎప్పుడు. అందుకే అన్నాడు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. హెబ్రీ స్త్రీలు ఎటువంటి వారు? చురుకైన వారు. యోనా అన్నాడు, నేను హెబ్రీయుడును అన్నాడు. అంటే నేను చాలా చురుకైన వాడిని. దేంట్లో? నిద్రపోవడంలో. కొంతమంది వ్యక్తిగతమైన విషయాల్లో చురుగ్గా ఉంటారు, పిల్లల విషయంలో చురుగ్గా ఉంటారు, పని విషయంలో చురుగ్గా ఉంటాడు, పొలం విషయంలో చురుగ్గా ఉంటారు, ఉద్యోగ విషయంలో చురుగ్గా ఉంటారు. మీటింగ్ అన్నా, సువార్త అన్నా, పరిచర్య అన్నా, పత్రికలు పంచాలన్నా వారు చురుగ్గా ఉండలేరు, వారంత యాక్టివ్గా ఉండలేరు. శరీర సంబంధమైన వాటికి ఇచ్చే ప్రాధాన్యత ఆత్మ సంబంధమైన వాటికి ఇవ్వలేరు. యోధా, శీల వారు చురుగ్గా ఉన్నారు దేవుని పని విషయంలో, దేవుని యొక్క పరిచయ విషయంలో. ఒకటి, ముఖ్యులు ఎవరంటే వివేకము కలిగిన వారు ముఖ్యులు. రెండవది, ఎవరు ముఖ్యులు? మత్తయి సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 27వ వచనం, లేకపోతే 26 నుంచి చదువుదాం. మీలో అలాగుండకూడదు, అంటే ఎవరు గొప్పవారని అన్న భావం ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. రెండవది, దాసుడు ముఖ్యుడు అని అన్నాడు. ఒకటి, వివేకము కలిగిన వాడు ముఖ్యుడు. రెండవది, దాసుడు అంటే మనం ఎలా చెప్పుకుందాం, విధేయత కలిగిన వాడు ముఖ్యుడు, వినయము కలిగిన వాడు ముఖ్యుడు. ఒకటి, వివేకము కలిగిన వాడు ముఖ్యుడు. అందుకే విశ్వాస జీవితానికి ఆత్మ సంబంధమైన వివేకము ఉండాలి. కొంతమంది చూడండి, మందిరానికి వస్తారు, వారికి చాలా వివేకం ఉంటుంది. అనవసరంగా ఫ్యాన్లు తిరుగుతుంటే ఆపేస్తారు. కొంతమంది అన్ని ఫ్యాన్లు తిరుగుతున్నా ఎవరు పట్టించుకోరు. ఎందుకు? కరెంట్ బిల్ మంది కాదు కదా మందిరాన్ని. కొంతమంది అంతే, మందిరానికి వస్తారు, సాపలేసినా ఏకిపోయినా పట్టించుకోరు, కుర్చీ ఆడున్నా పట్టించుకోరు. వాళ్ళకంత వివేకం ఉండదు. ఎవరైనా వచ్చారు మంచినీళ్ళు తెచ్చి ఇవ్వాలి, ఉండదు ఆలోచన. ఎవరైనా వచ్చారు ఆతిథ్యం ఇవ్వాలి, పరిచయం చేయాలి, అంత వివేకం ఉండదు కొన్నిసార్లు. కానీ ఆత్మ సంబంధమైన వివేకం అనేది ప్రతిదీ కూడా ఆలోచన చేస్తారు. అందుకే వంట దగ్గర ముఖ్యంగా సహోదరులు పనిచేసేవారు తగిన వివేచన ఆలోచన అది లేకపోతే చాలా ప్రమాదమైంది. 2 3 సార్లు ఉప్పగా ఉన్న టీ తాగాం. ఎందుకని? అది తెల్లగా ఉంది, ఇది తెల్లగా ఉంది. మరి చెప్పము, సహిస్తాం. సేవకులు సహించాలి, ప్రతిదీ బయట పెడతారేంది అని అంటారు. అందుని బట్టి మౌనంగా తీసుకోవాలి. చాలా సందర్భాలు అలా జరిగినాయి. ఒక సందర్భంలో తెలియకుండా న్యూయార్క్ డబ్బాతో సాంబార్ తిరగొట్టాడు. అదే డబ్బానే, వివేచన ఉండాలి, పనిచేస్తారు. పాయసం చేసి పెట్టారు ఒక సిస్టర్, ఎంతవరకు ఉన్నా బాగలేదు, అది ఏంది ఇట్టుందా అనుకున్న, జిడ్డుగా మినప్పప్పు వేశారు. కొన్నిసార్లు తెలియదు, వంట దగ్గరే ఉంటాం, పరిచర్యలోనే ఉంటాం, వారికి కొంత ఆలోచన ఈ విధానం ఉండదు. చాలాసార్లు కొంతమంది పెద్దలు ఉన్నారు చూడండి, నాయకులు ఉన్నారు చూడండి, యవనస్తులు పిల్లలు ఉన్నారు చూడండి, వారు వెంటనే గమనిస్తారు ఎవరు కొత్త వాళ్ళు వచ్చారు, ఎవరు పాత వాళ్ళు, ఎవరు ఎప్పుడు వచ్చారు. ఈ ఆలోచన కలిగి సంఘముల ముందుకు సాగుతారు. అటువంటి వివేచన ఉంటుంది. కొంతమంది సహోదరులు మరి ముఖ్యంగా గమనిస్తూ ఉంటారు. ఆ బ్రదర్ కొత్తగా వచ్చారు, వాళ్ళు కొత్తగా వచ్చారు,
వాళ్ళకి భోజనాన్ని వెళుద్దాం, వారికి అవసరాలు మనం పాలు పొందాం, ఇటువంటి వివేచన ఉంటుంది. కొంతమందికి ఏమీ పట్టదు, మీటింగ్ అయిపోవడం ఆలస్యం, వాళ్ళు వెళ్ళిపోతారు. నేను కూడా మా దగ్గర అన్నాను, ఎందుకు తొందరగా వెళ్తున్నారు, చివరి ప్రార్థనప్పుడు వెళ్ళిపోతున్నారు ఏంటంటే, చాలాసార్లు చివరి ప్రార్థన ఆమెన్ అనగా ఏమేన్ కనపడ్డు, ఏమేనకు వందనాలు చెప్పాలన్నాడు ఒక ఆయన. నిజమే, ఆమెన్ అనగా ఆమెడ దూరంలో ఉంటారు. ఒకసారి అడిగాను, ఎందుకంటే మీరు తొందరగా వెళ్తున్నారంటే, మా చెప్పులు ఎవరైనా ఎత్తుకుపోతారని నేను అన్నాను. ఒకరోజు పోయాయి, చెప్పుల మీద దేశం పోతాయి, పెద్ద పట్టించుకోబాకండి. అందుకే కొన్నిసార్లు ఆలోచన చేయాలి, ఎవరు ఎప్పుడు వచ్చారు సంఘానికి పట్టించుకోవాలి. ఇదంతా కూడా ఆత్మ సంబంధమైన వివేచన. సేవకులు వస్తున్నారు, రిసీవ్ చేసుకోవాలి, సెండ్ ఆఫ్ ఇవ్వాలి, ఇదొక వివేచన. ఈ యొక్క ఆలోచన కలిగి ఉండాలి. యోధాశీల కానీ వారు వివేచన కలిగి ఉన్నవారు. రెండవది విధేయత కలిగిన వారు ముఖ్యులు. వారికి అవకాశం వచ్చింది, యూదాశీలను అపోస్తులు పిలిచారు. అయ్యా, అంత్యోకయలో సిద్ధాంతపరమైన సమస్య వచ్చింది, మీరు వెళ్ళి పరిష్కరించాలి అంటే వారు ఏమన్నారంటే, మాకు కుదరదండి, ఇప్పుడు మేము గుర్తొచ్చామా, ఇంతవరకు మమ్మల్ని వాడుకోకుండా ఈరోజు పొమ్మంటారు, పోనే పోం అన్నవారు కాదు. వారు ఏం చేశారు, వారు విధేయత చూపించారు. సింప్లీ దే ఒబే, వారు లోబడ్డారు. ప్రియులారా, స్థానిక సంఘములో పెద్దలకు సేవకులకు పరిచర్య చేసేవారికి, సంఘములో నిలబడి పని చేసేవారికి వారు అప్పగించిన పని చేస్తే అది లోబడితే చాలు. విధేయత కలిగిన వారు ముఖ్యులు. ఎవరు ముఖ్యుడు, ఎవరు దాసుడై ఉంటాడో అతడు ముఖ్యుడు. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వాడు ఎందుకు ప్రధానుడయ్యాడు, ఎందుకు ముఖ్యుడయ్యాడు, ఎందుకు శ్రేష్ఠుడయ్యాడు, ఎందుకు విలువైన వాడయ్యాడు అంటే ఆయన యొక్క విధేయత, ఆయన యొక్క నమ్రత, ఆయన యొక్క తగ్గింపు, ఆయన యొక్క దీనత్వం మనం చూస్తున్నాం. యూదాశీల వారు లోబడి వారు వెళ్తున్నారు. పనిని మేము చేయలేం అన్నవారు కాదు, మా చేత కాదు అని అన్నవారు కాదు, ఇంకొకసారి చూద్దాం అని అన్నవారు కాదు. రైట్ టైంలో అప్పుడే వెళ్ళి వారు పనిచేస్తున్నారు. స్థానిక సంఘాల్లో పెద్దలు కానీ సేవకులు కానీ ఒక బాధ్యత అప్పగిస్తే అప్పుడు చేస్తే అది విధేయత, కానీ ఈ పని రేపు చేస్తే అది విధేయత కాదు. వాళ్ళు వెంటనే వారు వెళ్ళిపోతున్నారు. విధేయత కలిగిన వారు ముఖ్యులు. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఎందుకు ఆయన ప్రధానుడయ్యాడు, ఎందుకు ఆయన ముఖ్యుడయ్యాడు, ఎందుకు ఆయన శ్రేష్ఠుడయ్యాడంటే ఒకే మాట, ఆయన పరిచారకుడిగా కనబడుతున్నాడు. లూకాసు వార్తలో మనకందరికీ వీతమే 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయం 27వ వచనం. గొప్పవాడెవడు, భోజన పంక్తిన కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిన కూర్చుండువాడే కదా, అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. ప్రభు ఎంత మంచి మాట ఉపయోగిస్తున్నాడు. గొప్పవాడెవడు, భోజన బల్ల దగ్గర కూర్చున్నవాడా, వడ్డించేవాడా అంటుంటే కూర్చున్నవాడే కదా. అయితే మీ మధ్య నేను కూర్చున్నవాడిని కాదు, నేను గొప్పవాడుగా కోరుకోలేదు, కానీ అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె నేనున్నాను. మన ప్రభు యొక్క విధేయత, మన ప్రభు యొక్క దీనత్వం, మన ప్రభు యొక్క తగ్గింపు మనం చూస్తున్నాం. నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. వారి మధ్య పరిచర్య చేయడానికి ఆయన కనబడుతున్నాడు. తేటగా యోహాను సువార్త 13వ అధ్యాయంలో చెప్పాడు, ఆయన భోజన పంక్తిలో నుండి లేచాడు, తన పై వస్త్రము ప్రక్కన పెట్టాడు, ఒక తువాల తీసుకొని నడుములో కట్టుకున్నాడు, ఒక పళ్ళెములో నీళ్లు పోసుకున్నాడు. వారి మధ్య ఎలా కనబడుతున్నాడు, ఒక పరిచర్య చేయవాడు, ఒక పరిచారకుడుగా కనబడుతున్నాడు. ఇస్కరియోతు, యూదా, అంద్రేయ, పేతురు, సిమోన్ అందరూ కూర్చొని ఉండగా ఆయన లేచాడు. ఈ 12 మంది కూర్చొని ఉండగా ఆయన వారి మధ్య పళ్ళెములో నీళ్లు పోసుకొని, నడుములకు తువాల కట్టుకొని వారి మధ్య ఒక పరిచారకుడుగా కనబడుతున్నాడు. ఒక వినయముగా, ఒక విధేయతగా, ఒక దీనుడుగా, ఒక తగ్గించబడిన వాడుగా ఆయన ఆయన ముఖ్యుడు, ఆయన ప్రధానుడు. తండ్రితో ఉండడం గొప్ప భాగ్యమని ఎంచుకున్నవాడు కాదు, ఒక సమానత్వం కలిగిన వాడు. ఆయన తన్ను తానుగా తగ్గించుకుని వచ్చాడు. ఆయన విధేయత చూపించాడు, ఆయన దీనత్వాన్ని చూపించాడు. పేతురు దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుగుతున్నాడు.
అంద్రే దగ్గరికి వెళ్ళి పాదాలు కడుగుతున్నాడు. ఆ పాదాలు కడగడానికి తాను దాటువారికి దారిగా చేయడానికి తన వీపును నేలకు వంచాడు. ఎంత బెండవాలో, ఎంత తగ్గించబడాలో అంత తగ్గించబడ్డాడు. ఇంకా తగ్గించబడ్డానికి తన దగ్గర లేదు. ఎవరు ముఖ్యులు? విధేయత కలిగిన వారు ముఖ్యులు. సోదరుడా, సోదరి, నేను ముఖ్యుడుగా ఉండాలని సంఘములో కోరుకుంటున్నాను. నాలో ఆ నమ్రత ఉందా? నాలో ఆ విధేయత ఉందా? నాలో దీనత్వం ఉందా? నాలో తగ్గింపు ఉన్నదా? చిన్నదానికి పెద్ద నేను తగ్గనే, నేను లోబడనే, నేను విధేయత కలిగి ఉండనే. నేను ముఖ్యున్నా. మన యొక్క జీవిత విశ్వాస జీవితంలో ఎంత తగ్గించబడితే అంత మంచిది. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్తుంది హెబ్రీయులకు రాసిన పత్రికలో మనకందరికీ బాగా విత్తమే 5వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తున్నాం, ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. యోబు గ్రంథం 36వ అధ్యాయం 15వ వచనం. యోబు గ్రంథం 36వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చూద్దాం. 36:15. శ్రమపడు వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయి. శ్రమల వలన విధేయత. ఆయన తన్ను తానుగా తగ్గించుకున్నారు. ఆయన విధేయతే. అందుకన్నాడు, ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో అంత ముఖ్యుడయ్యాడు. దేవదూతల కంటే తక్కువ చేయబడ్డాడు. ధనవంతుడు దరిద్రుడయ్యాడు. ఎక్కువవాడు తక్కువవాడయ్యాడు. ఉన్నవాడు లేనివాడయ్యాడు. పైనున్నవాడు క్రిందికి వచ్చాడు. మహిమా ప్రభావము కిరీటము ధరించిన వానిగా తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన ముఖ్యుడు. అలాగేనట్లయితే వీరిలో ఉన్న విధేయత, యూదాశీల వారికి ఒక బాధ్యత అప్పగించినప్పుడు ఆ బాధ్యతను వారు ఎక్కువగా భావించి వారు వెళుతున్నారు. సోదరుడా, సోదరి, నిన్ను ఎక్కువగా భావించి నీకు బాధ్యత అప్పగిస్తారు. ఆ బాధ్యతకు మనం విధేయులవుదాం, మనము లోబడదాం, ఆ పని మనము జరిగిద్దాం. అలాగేనట్లయితే యూదాశీల వారు ఎందుకు ముఖ్యులంటే వారిలో విధేయత ఉన్నది. ఒకటి, వారిలో వివేకం ఉన్నది. రెండవది, వారిలో విధేయత ఉన్నది. మూడవది మనం చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3-4 వచనాలు. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించను, ఇశ్రాయేలు రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరయందు నిలవదగిన కొందరు బాలులను రప్పించి అని అన్నాడు. ఎవరు ముఖ్యులంటే లోపము లేని సౌందర్యము కలిగిన వారు అన్నాడు. ఇదే మాట మరొక సందర్భంలో 6వ అధ్యాయం 2వ వచనం. 6:2. వారి పైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3 దానియేలు ముఖ్యుడు. ఎందుకు ముఖ్యుడు? అక్కడే అన్నాడు, రాజునకు నష్టము కలక్కున్నట్లు ఆధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పచెప్పాలని ఆజ్ఞ ఇచ్చాను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానుల్లోనూ అధిపతుల్లోనూ ప్రఖ్యాతి నొంది ఉండాను కనుక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలనని రాజు ఉద్దేశించాను. 4వ వచనం. అందుకు ఆ ప్రధానుల అధిపతులు రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయారు. అంటే ఎవరు ముఖ్యులంటే లోపము లేనివారు ముఖ్యులు. ఇలా చెప్పుకుందాం, విలువలు కలిగిన వాడు ముఖ్యులు, సాక్ష్యం కలిగిన వాడు ముఖ్యుడు. యూదాశీలను ఎందుకు పంపిస్తున్నారు? అది ఎవరికి ఇష్టమైంది యూదాశీలను పంపించడం? 15వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యం 15:22. అప్పుడు సహోదరులో ముఖ్యులైన బర్సబాను మారు పేరు గల యూదాను శీలను తమలో ఏర్పరచుకొని, ఆ మాట గమనించండి,
పౌలుతోను బర్నబాతోను అంత్యోకయకు పంపుట యుక్తమని ఎవరికి తోచిందట? ఒకటి అపోస్తలులకు, రెండవది పెద్దలకు, మూడవది సంఘమంతటికి అన్నాడు. అపోస్తలుల మధ్య, పెద్దల మధ్య, సంఘము మధ్య వీరికి ఏమున్నాయి? విలువ ఉన్నది, వీరికి సాక్ష్యం ఉన్నది. వీరు ఎందుకు ముఖ్యులయ్యారు? ఎవరు పడితే వారిని పంపడం కాదు, ఎవరు పడితే వారిని పంపించడం కాదు, ఎవరికి పడితే వారికి అవకాశం ఇవ్వడం కాదు, ఎవరికి పడితే వారికి అధికారం ఇవ్వడం కాదు. ఎవరు ముఖ్యులు అని అంటే వారు సాక్ష్యము కలిగిన వారు ముఖ్యులు, విలువలు కలిగిన వారు ముఖ్యులు. దానియేలు ఎందుకు ముఖ్యుడయ్యాడంటే లోపము లేనివాడు, బలహీనత లేనివాడు, లోటు లేనివాడు, ఏ రకమైనటువంటి బలహీనతకు గురైన వాడు కానే కాదు, దేవుని పద్ధతి విషయంలో తప్ప అని రాయబడి ఉంది. తన యొక్క ఆఫీసులో ఖచ్చితంగా ఉన్నాడు. దానియేలు ఆలస్యంగా వస్తాడేమో అని కనిపెట్టారంట. దానియేలు ఒక 10-15 నిమిషాల ముందే వస్తున్నాడు. ఒకవేళ తొందరగా వెళ్తారేమో చూశారంట. ఒక 15 నిమిషాలు లేటుగా వెళ్తున్నాడు కానీ ముందుగా వెళ్ళినవాడు కాదు. ఒకవేళ దానియేలు ఆఫీసులో ఉన్న పేపర్లు కానీ పెన్నులు కానీ వాడుకుంటున్నారేమో చూశారంట. అవి కూడా వాడుకోవట్లేదు, అందులో లోపం లేదు. సరైన సమయానికి భోజనం చేస్తున్నాడా, ముందుగానే భోజనం చేస్తున్నాడు, అది కానీ పెట్టారంట. టయానికే భోజనానికి వెళ్తున్నాడు. ఒకవేళ ఆఫీసులో కూర్చొని మంచం మీద లేకపోతే ఆ కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నాడేమో చూశారన్న, నిద్రపోవట్ల పనే చేస్తున్నాడు. అంటే ఆఫీసులో ఏ రకంగా చూసినా ఒకవేళ ఏదైనా పని అప్పగించినప్పుడు డబ్బులు తీసుకుంటున్నాడేమో చూశాడంట. ఆ డబ్బుల విషయంలో కూడా ఎలా ఉన్నాడు? నమ్మకంగా ఉన్నాడు, లోపము లేదు. ఎందుకు ముఖ్యుడయ్యాడు, ఎందుకు ప్రధానుడయ్యాడు అంటే సాక్ష్యము కలిగిన వాడు, విలువలు కలిగిన వాడు. స్థానిక సంఘాల్లో నీకు నాకు విలువ ఉంటే నిన్ను నన్ను ఉపయోగిస్తారు. మనకు విలువ లేకపోతే మనం ఉపయోగించారు. కొన్నిసార్లు మన ఇంట్లోనే మనకు విలువ లేదు, మన వీధిలో ఏముంటుంది, మన సంఘములో ఏముంటుంది, మన పొలములో ఏముంటుంది, మన ఉద్యోగంలో ఏముంటుంది. కొన్నిసార్లు విలువ లేని వారు, భార్య దగ్గరే విలువ లేదు, భర్త దగ్గరే విలువ లేదు, పిల్లల దగ్గరే విలువ లేదు. అటువంటి విలువ లేని మనము స్థానిక సంఘములో వీళ్ళు ముఖ్యులుగా చలామణి కాగలమా? ఇది విచారకరమైన సంగతి. నాకు తెలిసిన సహోదరుడు ఉన్నాడు, ఆయన సంఘ పెద్ద. భార్యను నెలకు ఒకసారి కొడతాడు, మిగతా నెలంతా మౌనంగా ఉంటాడు సంఘంలో. మళ్ళీ స్టార్ట్ చేస్తాడు, ప్రియులారా క్షమించండి, ఇక నుండి నా భార్యను నేను కొట్టను, కాబట్టి నన్ను క్షమించండి అన్నాడు. అయిపోయింది. మళ్ళీ నెల అయిన తర్వాత మళ్ళీ ఇదే దరువు. ఆయనకి ఇప్పుడు 65 సంవత్సరాలు. ప్రతిసారి ఇదే పని. సోదరుడా సోదరి, నేను ముఖ్యుడినా? నేను పరిచర్య చేయడానికి, నేను వాక్యం ప్రకటించడానికి, నేను నాయకుడిగా ఉండడానికి, నేను నడిపించడానికి నేను ముఖ్యుడిని అవుతానా? నాలో విలువలు లేవు, కుటుంబంలో విలువ లేదు, పిల్లలు నాకు గౌరవం ఇవ్వట్లేదు, నా భార్య దగ్గర నాకు విలువ లేదు, భర్త దగ్గర విలువ లేదు. నేను ముఖ్యుడిగా నేను ఎలా అవుతాను? అలా అయితే వీరు ఎందుకు ముఖ్యులయ్యారంటే వారిలో విలువ ఉన్నది, వారిలో సాక్ష్యం ఉన్నది, వారి యొక్క విలువ ఎంత విశిష్టమైనది. వారు విలువగా వారి జీవితాలు కాపాడుకున్నారు, అవకాశం వచ్చేంత వరకు ఆగారు. వీరి యొక్క విలువ అపోస్తలుల యొక్క వారి సాక్ష్యం బలంగా ఉంది, పెద్దల దగ్గర వారి సాక్ష్యం ఉంది. అంత మాత్రమే కాదు, 100 మంది ఉన్న సంఘములో ఆ సంఘం అంతటిలో వారి సాక్ష్యం ఉంది. యెరూషలేము సంఘం ఎంత విశాలమైనది, శిష్యుల సంఖ్య విస్తరించిన సంఘములో సహోదరుల మధ్య యోదాశీలంటే ఒక గౌరవం ఉన్నది, ఒక విలువ ఉన్నది, ఒక మాన్యత ఉన్నది. వారు వస్తున్నారంటే పలకరించేవారు ఉన్నారు, వందనాలు చెప్పేవారు ఉన్నారు, లేచి నిలబడేవారు ఉన్నారు. వారు పెద్దగా వాక్యం బోధించేవారు కాదు, ప్రచారం చేసేవారు కాదు, ఒక లేకపోతే ప్రీచర్స్గా వారు ఉన్నవారు కాదు. వారు సింపుల్గా ఉన్నారు, వారు సామాన్యులుగా ఉన్నారు, కానీ వారు ముఖ్యులు. చీఫ్ మ్యాన్ అమాంగ్ ద బ్రదరన్, సహోదరులందరిలో వారు ముఖ్యులై ఉన్నారు. వారెంత ముఖ్యంగా కనబడుతున్నారు. వారి యొక్క భక్తి, వారి యొక్క విశ్వాసం, వారి యొక్క ప్రార్థనా జీవితం, వారిలో ఉన్న యథార్థత, వారి యొక్క నమ్మకత్వం వారిని ముఖ్యులుగా చేసింది. వారు ముఖ్యులుగా సంఘములో ముందుకు సాగుతున్నారు.
సోదరుడా సోదరి, మన ప్రార్థనా జీవితాన్ని బట్టి విలువ ఉంటుంది, మన విశ్వాసాన్ని బట్టి విలువ ఉంటుంది, మన సమర్పణను బట్టి విలువ ఉంటుంది, మన త్యాగాన్ని బట్టి విలువ ఉంటుంది, మనం చేసే పద్ధతిని బట్టి విలువ ఉంటుంది, మన సమయ పాలనని బట్టి విలువ ఉన్నది. మనం రావడం, మనం చేయడం, మనం వెళ్ళడం, ఇది కనిపెట్టేవారు ఉన్నారు. వారు మనల్ని గౌరవిస్తారు, వారు మనకు విలువనిస్తారు. ఆఫ్రికా దేశంలో ఒక రైతు ఉండేవాడు. ఉదయం నుండి సాయంకాలం దాకా పొలం పని చేసేవాడు. చేసి ఇంటికి వచ్చేవాడు. రాత్రుల్లో తను దీపం వెలిగించుకొని బైబిల్ పెట్టుకొని బాగా చదువుతుండేవాడు. ఆయన రాత్రులంతా కూడా చదివిన తర్వాత మరలా పగలు పొలానికి వెళ్తున్నప్పుడు దారిన ఉన్న వాళ్ళందరూ పలకరించేవారట. అందరూ గౌరవంగా వందనాలు చెప్పేవారు, విష్ చేసేవారు. ఆయనను చూస్తేనే రక్షించబడిన వారు కొందరున్నారట. ఆయన మాటల యొక్క వైఖరి, ఆయన విధానం, ఆయన పద్ధతి, ఆయన శైలిని బట్టి రక్షించబడిన వారు ఉన్నారు. ఆయన అంత చక్కగా పలకరిస్తాడు. ఆయన పెద్ద బోధకుడు కాదు. ఆయనలో దైవ భయం ఉన్నది, ఆయనలో దైవ భక్తి ఉన్నది, ఆయనలో విధేయత ఉన్నది, ఆయనలో మితముగా మాట్లాడేవాడు, ఆయనంటే గౌరవం. ఆ వీధిన కూర్చున్న వాళ్ళు ఆయన పొలము నుండి వస్తున్నప్పుడు ఆ మోపు తీసుకుని వెళ్తుండగా అందరూ లేచి నిలబడేవాడట. మరి ఆయన ఎవరికి ఏం మేలు చేయలేరు. ఆయన ఆత్మీయ జీవితం, ఇందాక అన్న చెప్పారు, ఆయనలో ఉన్న ప్రకాశం, ఆయనలో వెలుగు నిజంగా వారిని ఆకర్షించింది. ఆయన ఎంత ముఖ్యుడయ్యాడు. సోదరుడా సోదరి, కొన్నిసార్లు సంఘంలో విలువ లేకుండా మాట్లాడుతున్నారు, కొన్నిసార్లు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. కారణం మన ప్రార్థనా జీవితం తగ్గిందేమో, మన భక్తి జీవితం తగ్గిందేమో, మన యథార్థత తగ్గిందేమో, మన నమ్మకత్వం తగ్గిందేమో. ఉన్న స్థానిక సంఘములో మన ముఖ్యులుగా చలామణి కావలేకపోతున్నాం. కారణం ఏంటంటే మనలో ఉన్న లోపాన్ని బట్టి. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన ప్రధానుడు, ఆయన ముఖ్యుడు, ఆయన శ్రేష్ఠుడు, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. అటువంటి ముఖ్యుడైన మన ప్రభు ఆయన ఎంత విలువలేని వారిగా చూశారు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త, మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని ఈ యొక్క లోకం ఎంత తక్కువ చేసింది. 26వ అధ్యాయం 14-15 వచనాలు. 26వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు 12 మందిలో ఒకడు, ఇస్కరియోతు యూదా, ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణ్యములు తూచి వానికి ఇచ్చారు. యేసు ప్రభు యొక్క విలువను లోకం ఎంత తూచింది? 30 వెండి నాణ్యం. ఆయన విలువ అంతేనా? ఆయనను లోకం 30 వెండి నాణ్యాలకు తూచింది. ఆయనంతా విలువైన వాడు. ప్రియులారా, నీ కొరకు నా కొరకై విలువ లేనివాడుగా మారిపోయాడు. 30 వెండి నాణ్యాలను తూచింది. 30 వెండి నాణ్యాలకు లెక్క కట్టింది. 30 వెండి నాణ్యాల విలువ చేసింది. వాస్తవంగా విలువ లేని మన జీవితాలకు విలువ ఇవ్వడానికి కొరకై ఆయన విలువ లేనివాడుగా మారిపోయాడు. నిన్ను నన్ను రక్షించుట కొరకై మనకు విలువనిచ్చాడు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాలు అంటున్నాడు ముగింపులను, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. 7వ అధ్యాయం 23వ వచనం, 7:23 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. విలువ పెట్టి కొనబడిన వారం. ఈ లోకం ప్రభువును 30 వెండి నాణ్యముల విలువ కట్టింది. కానీ నిన్ను నన్ను మన ప్రభు ఎంత విలువ కట్టాడు? తన రక్తమే ఇచ్చాడు. అది అమూల్యమైన రక్తం, అంటే మూల్యము చెల్లించలేనటువంటి రక్తం. నిన్ను నన్ను విలువ కట్టింది. విలువ లేని మనకు ఆయన అంత అమూల్యమైన విలువ కట్టాడు. విలువన్న ఆయనకు విలువ లేని లెక్క కట్టారు. తక్కువ విలువతో సమానంగా ఎంచారు.
తక్కువ విలువతో చూశారు. ఈ లోకం విలువ లేకుండా చూశారు. ఆ రక్తపు మడుగుల్లో ఆయన విలువ లేనివాడుగా ఉన్నాడు. కొరడా దెబ్బల్లో విలువ లేనివాడుగా ఉన్నాడు. ఉమ్మివేతల్లో విలువ లేనివాడుగా ఉన్నాడు. నిన్ను నన్ను రక్షించుట కొరకై, మనకు విలువ ఇవ్వడానికి కొరకై, మనకు ఖరీదు ఇవ్వడానికి కొరకై ఆయన ఖరీదును చెల్లించాడు. ఆయన క్రయమును చెల్లించాడు. మూల్యము చెల్లించలేనిటువంటి ఆ విలువ కట్టాడు. యెరూషలేము వీధుల్లో ఈడ్చుకొని తీసుకెళ్ళాడు. విలువ లేనివాడుగా అయిపోయాడు. 2 చేతులు 2 పాదముల పొడవైన మేకులు దిగ్గొట్టబడ్డాయి. ఆకాశములకు భూమికి మధ్యన ఒక విలువ లేనివాడుగా, ఏమీ లేనివాడుగా, ఒక నిస్సహాయకుడిగా కనబడుతున్నాడు. ఒక చూడనల్లని వాడుగా కనబడు, ఒక వ్యసనాక్రాంతుడిగా, వ్యాధిని అనుభవించిన వాడుగా కనబడను. విలువ లేనివాడుగా చూసింది ఈ లోకం. నీకు నాకు విలువ ఇవ్వడానికి కొరకై. అంత వర్తి కాదు, అంత యోగ్యులము కాదు, అంత ధన్యత లేదు, అంత భాగ్యము లేదు. మనము నిత్య నరకాగ్నికి తప్ప దేనికి పనికిరాని మనకు మన ప్రభువు విలువనిచ్చాడు. అమూల్యమైన రక్తాన్ని ధారపోశాడు. ప్రాణమును బలిగా పెట్టాడు. తన ప్రాణమే ఇచ్చాడు. ఇంక అంతకన్నా విలువేముందండి? ఇంతగా విలువనిస్తే మన ప్రభు సన్నిధికి మనం ఎంత విలువిస్తున్నాం, మన ప్రభువుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం, మన ప్రభువును ఎంత గొప్పగా మనం చూస్తున్నాం, మన ప్రభువుకు ఇవ్వాల్సిన విలువ ఎంత ఎక్కువగా ఇస్తున్నాం. అలా ఇట్లయితే ముఖ్యులు అనగా ఎవరు ముఖ్యులు? దైవగ్రంథంలో మనం చూసాం. వివేకము కలిగిన వారు ముఖ్యులు. రెండవది విధేయత కలిగిన వారు ముఖ్యులు. మూడవది విలువలు కలిగిన వారు ముఖ్యులు. ప్రార్థన చేద్దాం. స్తోత్రార్హుడైన మా ప్రియ ప్రభువా, విలువలేని మా జీవితాలకు మాకు విలువిచ్చారు. విలువలేని మా బ్రతుకులు విలువగా ముఖ్యులుగా ఉండాలి అంటే మా జీవితాల్లో వివేకం ఉండాలని, విధేయత ఉండాలని, విలువలు ఉండాలని, అప్పుడు మాత్రమే మేము ముఖ్యులుగా ఉంటామని, అటువంటి వివేకము, విధేయత, విలువలు కలిగిన యూదాశీలను అంత్యోక్యకి వెళ్ళి సంఘములో ఉన్న సమస్యను పరిష్కరించి వచ్చిన విధానాన్ని మేము చూసాము. మా జీవితాల్లో విలువలేని మాకు మీరు విలువైనవి ఇచ్చారు. ఈ లోకం 30 వెండి నాణ్యములకు మిమ్మల్ని విలువ కట్టింది, కానీ మా కొరకైతే మీ రక్తమే ధారపోశారు. అయ్యా, మీ ప్రాణమే ఇచ్చారు. విలువలు లేదే మా జీవితాల్లో. ఇంత విలువిచ్చిన మీకు మేమేమి చెల్లించగలం? మా శిరస్సు వంచి మీ విలువైన ఘనమైన నామాన్ని మహింపరుస్తుండగా మీరే మహిమ పొందమని విలువైన వాడు ముఖ్యుడు ప్రధానుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.